ఏమో నేను పోయి చూసిరానా? చూసిరామ్మా. నేను చూసిరానమ్మా. రామ్మా రా, ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా, ముగ్గురు వచ్చి మూడు ముక్కలు అడుకుందా. మా అమ్మ రావే, మా అమ్మ రావే. ఎందుకే ఎందుకే ఏడుస్తావు? ఎందుకే అమ్మా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజారీ పంపించద్దని? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజారీ పంపించావా? ఈ అడ్రోడ్ కుర్రోళ్ళందరూ చిత్ర మేమేం చేస్తున్నా అడిగారే? పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి చూడాలి. ఎవరెవరో నన్ను అడిగింది ఏ కూర్చొని నవ్వడండి, పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా, ఎంతమంది అడిగారే? ఒక్కలా ఇద్దరా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనేవే. అయినా ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది? అరుగుతుందా తరుగుతుందా? సరే సరే, ఈ పిండ మట్టి ఏమిటి? అదా పరిగెత్తు బాల్లో పడ్డానే. బోర్ల పడితే ఎదరు కావాలి, మట్టి అని కీపిన ఎందుకు అయింది? అబ్బా పడి పక్క పోలేమ్మా. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని. నిన్ను అక్కకంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా. బొత్తుగా ఈ అడ్డ రోడ్లో నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సరేలే, నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? అమ్మా నేను అలా బజార్కి వెళ్ళానా, ఎవరో పెద్ద సుబ్బారావు కుమారుడు చిన్న సుబ్బారావు గారంట నన్ను చూసి చిత్ర ఎట్రా అన్నారే. ఏంటా అని పరిగెత్తుకుంటే వెళ్ళానా, అమ్మ నన్ను కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసాడే. అసలే బిత్తరోడు అయిపోయాడే మీ మధ్యడు. అమ్మా చిత్ర, ఎగతిగా చూశాడా, ఏమన్నా చేశాడే? అమ్మా నన్నేం చేయలేదు కానీ లోనికి వచ్చి నిన్నే ఏదో చేస్తాడంట. వాడు బాబుకే వల్ల కాక ఎల్లి పడ్డాడు, ఈడు చేస్తాడే. ఆ తర్వాత అమ్మ ఆయన అక్కని అడిగాడు. నువ్వేమని చెప్పావే? నేనేం చెప్పానంటే, బాగారండి మా అక్క మేడ మీద గదిలో చక్కగా ముస్తాబవుతుందని చెప్పానే. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? ఆ తర్వాత ఏదో చెప్పాడే. నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాటు మలుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి. అమ్మా నాకు ఒక సందేశమే. తర్వాత చెప్తావు కానీ ముందు అక్క రాని. అమ్మ అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మా. ఏమమ్మా? పట్టవలసిన చేప పైకి తెలియనది, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాడు కానీ. అమ్మా అమ్మా ఈ పాడువృత్తి నేను చెయ్యనమ్మా. ఇది పాడువృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకురా గువ్వలు చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగస్థలిపై బూతులు వండా, వేసలకు మూతులు వండా చూసే దిక్కున్నది. వయసుండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. అమ్మా నువ్వెంత చెప్పినను నువ్వేం చెప్పినను ఈ పాడువృత్తి నేను చెయ్యనమ్మా. నా మనసు నా తనువు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మీద లగ్నం చేశానమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తే అమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలిపెట్టవే, సంగతి నేను చూసుకుంటాను. మాట అసలు నువ్వు తల్లి వినటి నన్ను కన్నావా? కానీ ఎక్కడైనా కొయ్యి తెచ్చి పెంచుతున్నావా? కన్న తల్లిని పట్టుకొని నువ్వు కన్నా వాయాడన్నా తెచ్చి పెంచుకున్నావా? మన కులవృత్తి మనం చేసుకోవటానికి కన్న తల్లిని పెట్టుకొని ఇలాంటి మాటలేనా? చిన్నది నా మాట వినక, పెద్దది నా మాట వినక, నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం డబ్బు చంపాయి? అమ్మా బతకను. అంత పని చేయకమ్మా, అంత పని చేయక నువ్వు చెప్పినట్లు నేను వింటాను. అమ్మా నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవరమ్మా. అది అమ్మా నీ బాధ. ఈ మైసెట్టు కుర్రోళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళలో ఒకరిని చూసుకొని నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాందీ షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ భయపెట్టడం కోసం. అమ్మా చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లవే. అమ్మా నువ్వేం చెప్పినా చేస్తా గాని పక్కలు మాత్రమేను. పక్క అయిపోతే పని ఎట్లా జరిగిద్ది? అమ్మా ఈ ఊరు కుర్రోళ్ళు చిత్ర పక్కలేసిన ఒకటే మన ఎగతాలు చేస్తున్నారే. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్న వాడికంటే పక్కలేసే వాడికే పలుకుబడి పెట్టచ్చు. అమ్మా నాకు ఒక డౌటే.
అడుగమ్మా. మన ఇంటికి వచ్చేవారందరూ నిన్ను అక్కయ్యని అడుగుతారు గాని నన్ను ఒక్కళ్ళన్న అడగరేంటే? మా అమ్మే నా కడుపున పుట్టకపోయినా నా గుణాలని నెప్పింది నీకేనమ్మా. అమ్మా ఆషాఢ మాసం వెళ్ళగానే అక్కని హైదరాబాద్కు పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని, నా కాడికి వచ్చేవాళ్ళని, నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు ఏపరిచే గమ్మగా బతకొచ్చు. ఖాతాలంటే ఏమిటో తెలియదటే. మన ఎదురుగా బడ్డీ కొట్టు ఉంటుంది బైపాస్ మీద. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹10 ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరచేతులు వేసి ఏలేసి బాగా రంగడివే. అమ్మా మన చేతికి ఇన్నేళ్ళు ఉండగా ఏలే ఎందుకే? ఓసే మొద్దు చిన్నప్పుడు నువ్వు బడికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. పంతులు గారితో ఇలా అడుగుతావు ఏమిటి? మంచినీళ్ళు ఇలా అడిగితే భోజనం కాసిన వేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే ఉండమన్న కాడు ఉంటాడే ముండా కొడుకు. అలా ఏర్పరచుకోవాలి ఖాతాల్ని. అమ్మ చిత్రం త్వరగా అక్కని ముస్తాబ్ కానీ అమ్మ త్వరగా కానీ చిత్ర రావే. నీకు ఎన్ని మాటలు చెప్పానే, ఇటువంటి మాటలని మోసరావుతుంది. నీకు ఎన్ని మాటలు చెప్పానే. అక్క నన్నేం చేయమంటావి? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్య నేను ఎలా నలిగిపోతున్నాను. ఏడవకలేండి. ఇటువంటి రాయబారాన్ని మోసరాకపోతే అది నీకు కూడు పెట్టదు. వెళ్ళు, నా కర్మకు నువ్వేం చేస్తావు? వెళ్ళు. చీచి, ఏమి బ్రతుకు ఇది? పాడు బ్రతుకు. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి. ఎరుగవల ఎబుటల ఎడల శాంతనమున సంధింపవలైనా నీ దేహమెల్లా
దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మనిషిని పట్టుకొని నడతారేంది? అది కాదు, మనిషిని పెట్టు. ఎవరితోటి బాబు గొడవ కొడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప. పక్క మీద కనుక 5 రూపీస్ అంటాడు, మన మీద అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇష్టపోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఉండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాడు నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టామని మొన్న. సరే గాని బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపశమం. అబ్బాయి పండించుడే యారా లెక్కలు కూడా వచ్చురా. ఏం లే తప్ప, నాటు వాములు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్ర గది? ఇంకా సీల్ తీయలే? మీరు మాతో సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి కానించి ఆడిపోతుంది. వాసన చూస్తే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా, ఏమి గుత్తి బలములు, ఏమి కర్ర బలములు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు, కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే. వచ్చినోడి గొల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా బూజు పట్టించావే? వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి కోసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసావు. తప్ప నువ్వు అట్లా ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి బూజులు పెంచి బండ కడిగి చున్నం కొట్టి చోకు చేయించు. రుచావాడి కనబనుకో. ఊరు పక్కన కారు రమ్ముడుతు. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. అదే గది బాబు. గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయా. బాబు గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న పంట దిక్కినట్టుంటది. బాబు అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో? నువ్వేనా కాలు పైకెత్తున్నాడు, ఎవడో ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో ఎండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, అవడం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించిందో షూటింగ్లు పంపావు. అదేవిడి పాప అలా అంటారు. తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే రీతిలో కలవరిస్తీ అదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల కుప్పమ్మ. కుప్ప ఏంది? కుప్ప అన్నావు అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నది చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాడి ఖర్చుల్లో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచే? ఏమనైనా చూసింది అమ్మాయి కదా. అట్టగాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు, కొండగా సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడు. ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు సంపంగనామాలే. ఆ నామాలను తేలిక తీసే బాగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చలామని. మీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కాలం మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడ. అవును బాబు. తప్ప మంచం కింద ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి ఏమైనా చేసి? అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైషన్ చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారే, అలా పడుతుంది. అదిలే పోలీసు వాళ్ళని చూసి ఫారం పోగోళ్ళు భయపడ్డట. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వాళ్ళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగరు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేం నాయన. రొచ్చు 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 రొత్తేసి రేపు బట్టల రామికి ఎందుకు
ఇంగ్లీష్లో బర్మాస్ ఉంటాయి, ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సింగుడికి ఎందుకురా పత్తి పేరు అన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అలా అనుకోలే, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట దిక్కు ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడిప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లిగల పడంటే ఏదో లాభం తగిలిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకులా తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓసని ఇరుపు తగలబడగదే, అందుకే సకాలంలో కూడా వచ్చిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి. తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ముట్టైన తోడున గట్టి ముత్తైదవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాడి దాని కదా. తమరు మాత్రమే తక్కువలైన మన భారతదేశానికే పొల్లగొట్టులు అంటే నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా, లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నా? అదే గోపాలు అంటారు, పెద్ద పండుగ పెడోని అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యం భరతనాట్యం ఆయన. మరి ఇదో భంగిమా, నీ భంగిమలో ఉన్న నాశనం కాదు, నరసరావుపేట బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికే, అమ్మాయి బామా ఖరాబ్ చూడటానికే. పిలిపించి అమ్మాయిని కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించి కొట్లో గుమ్మస్తాలు కూడా లేరు. పొంగు మీద ఉండాలని ఆయన అనిగితలేని సంబడం తొందరపడబాక. అన్నీ బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకే కరువే రంగనాయకింటికి పోవడానికి. రూపమనగా మన్మధుడు, శర్మ మనోళ్ళ తప్ప అక్కడ వచ్చింది. భాగ్యమునగా కుబేరుడు, అది కూడా తొందరగా దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవన పంచెలు. తిరిగి రారాజమ్మ, కాకపోతే ఆయన మడుగులో దూరాడు, మన కొంపలో దూరాడమ్మా. ఆయన అడగ చూడవే, అత్తరమ్మే సత్తార్ సాహిబ్ నడికే తల్లి. ఇంకా నా అయ్యో లుంగీల మీద అగడా సాహిబ్ నడగాలి. ఆ రంగు చూడమ్మా, ఇస్పేటాసు అమ్మో అమ్మో, ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు. ఎటు మొగ్గితే ఈ ముండకేమి లాసు. అన్ని ఈడేదో లాసు అన్నాడు, ఇదేడో క్లోజ్ అయిపోయి నాసిరకం లాగుంది. నాసురకం అయితే గుంజుకొని నంచుకోవు, మధ్యగా మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనన్నాళ్ళ తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చేయబట్టా కాదులే కన్నవో బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్ వెళ్ళి 7 సార్లు వెళ్ళి ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లత్తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. లత్తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకుపుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరు ఎక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగా ముండ రంగనాయకి ఎక్కడ? ఇలాంటి వాళ్ళు అలాంటి దానికి తొక్కవచ్చునా అని. లతప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి సర్దుకుని సెలవుడి ముద్ర. ఏమైనా ఆయన ఎంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు, శాంపిల్ గా కూడా రాదా? వచ్చినా వారగారికి అత్తో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుచుని ఒండ్రులాగా మాత్రం ఇంత రాదు. ఇంకేం అసలు ముండక తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరం వెళ్ళింది, మాకు తడారిపోతే తప్పేముంది. సరే కాని బాబు, మనకదే ఉన్నదా? ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తీట కాదు. ఇలా దగ్గర రండి. వదిలే, అమ్మాయి చూస్తే నీకోసం వచ్చాను అనుకుంటాను. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు. ఫోన్లోకి వెళ్ళి నాకేం తెలియదు నాయన, పోయేదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్తాను. ఎంత కూడా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం, ఏది మునమో వ్యాపారం, కడుపు మాడ వ్యవహారం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. అలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రోగ్రాం ఉండకూడదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు గడిచారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్లబండి వ్యాపారం. అది స్వగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఇయ్యకపోతే 7 కడ్డీలు వెనకనెడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగావు కదా? అవును బాబు. మనకు లేదు, మన అత్తారు కొన్ని అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే
ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా ఎంత శుద్ధంపుతా చాలా సైజు పెంచరా. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టదంటే ఎలా ఏమిటి నాయన, అల్లుడు గారి పేరు చెప్పుకొని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్రూలు లేవు. స్రూలా అయితే మన ఇంటి అన్ని శాస్త్రం లేదన్నమాట. దానికేమి కర్మ నాయన, పెద్ద పెద్ద బేషన్లు కూడా వాటింది ఎదులే. మీ దగ్గర సిగ్గుమాలిందంటే నేను వచ్చింది ఇప్పుడే మీ భాషలో వంట పడ్డది. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలిందంటే చుట్టపేక ఏంది నువ్వు చుట్టలే కాలుస్తా. పెద్దగారు కొన్ని అమ్మాయిని బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడని పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటే మీరు నచ్చుకున్నారే, మీకు ఒంటి నిండా మచ్చలు కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు పడ్డట్టే మీ వ్యాపారానికి నేను ఎదుగో. నాకు చుట్టభ్యాసం ఎదిగిన సిగరెట్ ఇస్తాను తెలుసుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు, గిడితే నాకు పొట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇది ఏమన్నా మంచికి వచ్చిందా? లత్తప్ప ఎంత అని అడిగింది? 1 రూపీస్ బాబు. 1 రూపీస్ ఏ జేబులో పెట్టాము. అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు? ఐఎమ్ సారీ లత్తప్ప, ఇప్పుడు దాపిస్తుంది నీ సంచా? నా జేబు అనుకున్నాలే. ఏ జేబులో పెట్టామమ్మా? అమ్మా బాబు గారు కోట్లో చేయి పెట్టాడు, చంప తీసినాడు పోస్తున్నాడు. ఎంత నువ్వు అడిగింది? 1. నువ్వు అడిగింది 1, నేను ఇస్తాను 20. ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఓ అమ్మ ఉంగరాలేవు లేదు, లాభం 2 3 అమ్ము. ఈ ముండదగ్గర చాలా విద్యలు ఉండయే. అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 20 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చిమాతం వచ్చి పడిపోయినా ఆ భయానికి అడ్డ లెగుస్తూనే ఉంటుంది. అయ్యో ఏడుతానే దుప్పట్ల పైన పడదంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగోడు మొహం ఏర్పడుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మరుమత మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి బోర్డుపై గెలక. ఈ గిలకల పిలకలు చూదిస్తే పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు గారు. కొట్లో గుమ్మస్తాలు కొడలేరు. అదేంటి బాబు? మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి, కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకునేది వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. రామ్మా రావే. చెమట చూసుకోండి. అమ్మాయి చూస్తే నేనేమన్నా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి ఏం పార పని ఉంది? అయ్యో అన్ని అపార్థాలే. అమ్మాయి చూస్తే ఏమని అనుకుంటుందేమో, చెమట చూసుకోండి అని. అదే తొందరగా పిలిపించు. తప్ప ఉండండి మీకు వాళ్ళేది మధ్య. అది కాదు, అర్థంకి వెంకటేశ్వర గారు అడిగితే 2 ఫ్యాన్లు బిగించడు, లేదా అతనికి సీన్ గారు అయితే 2 ఏసీలు పెట్టించడు. నీకు అసలు అడుక్కోవడం తెలియలే. అవసరం లేదు, అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదనా. అద్దంకి శ్రీను గారు, అద్దంకి వెంకటేశ్వర గారు ఈ ఉత్సవాల కోసం మీ కొట్లో సరుకులు తెచ్చారట. అది హోల్సేల్ బిజినెస్ కదా, ఎవరైనా తెస్తుంటారు. అవును, అందరూ తెస్తుంటారు. పుట్టవారిపల్లి మొత్తం మన దగ్గర సరుకు మొత్తం. అవును నాయన. సరే సరే, మీకేమేమి వ్యాపారాలు ఉన్నాయి? మీకేమి ముందుగా తెలియదు కదా. నరసరావుపేట 2 బంగారపు కొట్లు ఉన్నాయి, 2 బట్టల కొట్లు ఉన్నాయి, 2 చిల్లర కొట్లు ఉన్నాయి. అటు రోడ్లో 50 ఎకరాలు ప్లాట్లు వేసాం. ఓరు సాంజనీయులులా వాడికి వెనక వేసింది మా అయ్యే, ముందు వేసింది మా అయ్యే. ఏంటది? ప్లాట్లు. సరే నాయన. ప్లాట్ ఎంత ఉందనుకోండి ఇప్పుడు, సెంట్ వచ్చేసి 10 లక్షల దాకా ఉంది. అబ్బా, మయ్య గుల్లగుల్లగా సంపాదించాడు. అయితే మంచిదే నాయన. అయినా వాళ్ళెవరిని మాకు ఫ్యాన్లు తెచ్చియండి, ఏసీలు బియ్యాల్సిన అవసరంలా. ఓర్షిపు ఆంజనేయులు గారు మీ కొట్లో సరుకులు తెచ్చాడా? మీ నాన్న బాకీలు వసూలు కోసం వచ్చాడు ఆదివారం. ఎవరు? మయ్య. అవును.
పుట్టవారిపాలెం. అవును. మయ్యరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు. అది ఆదివారం గుమ్మసాలు లేకపోయి ఉంటాడు, మయ్య వచ్చి ఉంటాడు. అవును. వసూలుకు వచ్చి ఉంటాడు మయ్య. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాడు కనపడితే ఇంకా ఎక్కువ పలకరిస్తాడు మయ్య. అవును నాయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయలు దోడలేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న. గాయలు దళపతి ఎవరైనా చేసేది ఏముంటది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాక. మయ్య ధైర్యం చెప్పట్ల బాపట్ల జిల్లాలో నెంబర్ 1. అవును నాయన. లతప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే అన్నాడు బాబు గారు. అయితే మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని? ఈ ఊళ్ళో ఏంది? మయ్యకి రాష్ట్రం మొత్తం ఉంది. మయ్యని 3 పార్టీలు ఎండబడ్డారు ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెల చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరికి ఇచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు మయ్య. ఊరికి వస్తే ఉప్పైనా తిన్నాం వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి ఉండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. లేదు నల్లపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ. తప్ప ఏ నమ్మాయి అంటుంది? అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండారు అని అంటుంది. నిజమా? మేము విన్నాడు కవరప్ప చెప్పే నల్లగా అంటుంది. విన్నారు ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉండారు, నైసుగా నాజుగా ఉండారు అని. నైసుగా ఆశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే, వ్యాపారం ఈడు కాదు. సరే కానీ బాబు తమ నల్లగా ఉంటానికి కారణాలు 4 చెప్పండి. పెట్టే నలుపు, ఇంకుసిరా కలము నలుపు, గజము బద్ద నలుపు, అన్ని నలుపులేనే. ఈ నలుపుకి ఏంటంటున్నావే? యగుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడు నపోదు నలుపు, వాటి నలుపేనా ఒళ్ళంత ఎగబాగే. అసలు ఎరుపే నేను అమ్మ తోడు. తమరే కొట్టుకుంటారు. మీకైతే ఎవరు నా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? అదే పైకం. అది అమ్మ అసలు సంగతి. సరే కానీ బాబు తొందరగా పిలిపిస్తా గానీ అడావుడిగా ఉంది. పెద్దంగా రావు బాబు. అరవండి బాబు. పెద్దంగా ఇస్తే మా అయ్యకేమో దడ, నాకేమో వణుకు. అదేమిటి బాబు? అదేమిటి అట్లుంటది? సరే పెద్దంగా అరవని. నేను నర్సరావుపేటలో చిల్లర కొట్లు 2-3 కొట్లు ఉండేవి అన్నారు కదా, ఇంట్లో సరుకులు అయిపోయింది. 2-3 ఏంటి మొత్తం చాలా కొట్లు సరుకు మందే సప్లై అయ్యాయి. అవునా? అదే బాబు ఇంట్లో సరుకులు ఏమి లేవు. ఇంట్లో సరుకులు ఏమి లేవు చెప్తాను కానీ పట్టి ఒకటి రాసుకోండి. రాసుకునే పర్లేదు, కంప్యూటర్ బ్రెయిన్ అడుక్కో. అంతేనా బాబు? సరే చెప్తున్నాను బాబు. గుర్తుండదు చెప్పు. ఒక ₹10 అల్లం, ₹10 అల్లం, ₹10 అల్లం, డెడ్ షీప్ ముండ. ఒక ₹10 బెల్లం, ఒక ₹10 బెల్లం, ₹10 అల్లం, ₹10 బెల్లం, ₹10 చింతపండు, ₹10 చింతపండు, ₹10 యాలక్కాయలు, ₹10 యాలక్కాయలు, ₹10 యాలక్కాయలు. చీప్ అని ఏమనుకోకండి బాబు, అంతంత మాత్రమే చాలు. అదే మీ ప్రకారం మీరు అడుగుతున్నారు. ఒక బస్తా కందిపప్పు, ఒక బస్తా కందిపప్పు, ఒక బస్తా చక్కెర, ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తానేమన్నా పిస్తా, 1 టన్ను గన్నేరు పప్పొద్దు. నీ అమ్మ కడుపులు మాడ అడిగడానికి అర్థం ఉండదు. తింటే సాము. మనిషిని అర్థం చేసుకోండి. తొందరగా పిలిపించు. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారమో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట నువ్వు రామ్మ. తప్ప బాబు అమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? అదేమిటి బాబు అలా అన్నారు? అది వాళ్ళు ఎన్నిసార్లు పిలిచిన రాకపోతే అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. ఇంకా నయ్యం బావిలో పడాల్సింది ముండల్లారని. తొందరగా పిలిపించు. ఈ మధ్యలో దేవుడు ఎత్తపోయాడు. అమ్మ వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా. నా మాట విను, నా మాట వినవే. గోలి 6 నెలలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. బాగుపడిపోతావు. నా మాట ధనం ఎవరు మూట వాళ్ళదే. బాబు గారు అమ్మాయికి ఏం తెలీదు, అమ్మాయికి ఏం తెలీదు. మనకు మాత్రమే తెలుసు. మనం వచ్చింది ఇప్పుడైతే. అందుకోసమే నాయన
అమ్మాయితో అన్ని విషయాలు చెప్పాను, మీ విషయాలు మొత్తం అమ్మాయితో చెప్పాను. అమ్మ సుబ్బారావు గారు చాలా మంచివారే, ఏదైనా ఏ పని చేసినా కొట్లో సరుకులు తెరిదినట్టేనమ్మా, వైరంగా ఉంటది, చేయడం మొదలు పెడితే ఆపడు, అసలు ఆపడు, అలుపు వచ్చినా వ్యవహారం ఉంటుంది, చేస్తానే ఉంటాడమ్మా. చేస్తాను, చెమటలకు అమ్మాల్సిందే, అట్లా పని చేస్తాడు, చెమట పట్టిందాకా చాకరీ చేస్తానే ఉంటాడు. మయ్య కూడా నాకు సహాయం అందిస్తుంటాడు అప్పుడు. మొత్తం చెప్పాను అమ్మా. బాబు గారు ఏది ఇచ్చినా సరే కాదు, ఆయనకు తీసుకునే అలవాటు లేదు, ఆయన ఏది ఇస్తే అది తీసుకుంటుండమ్మా అని చెప్పా. ఏముండేది ఏదైతే తిరగాసుకుని మాట్లాడేదేమీ లేదు బాబు. అమ్మా ఆయన దగ్గర నా పని అయితో కాలేదో అంది, దానికి నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా, నీ వల్ల కాకపోతే ఎమ్మటే నన్ను పిలువు, ఆయన గారి పని నేను చేస్తానని చెప్పా బాబు. నువ్వు చేస్తా పని, అసలు పనే మానేద్దాం. ఆ మాట అనకండి బాబు, ఆ మాట అనకండి, అమ్మాయినే పంపిస్తాను తొందరగా పిలువు. లత్తప్ప ఈ మధ్యలో దేవుడు ఎత్తపోయాడు. అదే బాబు అర్థం కాల, మధ్యలో దేవుడు ఎత్తకెళ్ళారు నాకు అర్థం కాల, సంతకాడ నుంచి కనపట్ల, మీరేమైనా దేశకెళ్ళారేమో అనుకున్నా నేను. ఈ అమ్మగడుగులు మన సెంటర్ దెబ్బతింది కూడా అర్థం కాల ముండలకి. తొందరగా పిలువు. చూసారా బాబు గారు అమ్మాయిని? అమ్మాయి వచ్చింది. ఎవరు అమ్మాయా? అమ్మాయి వచ్చిపోయింది బాబు. ఇట్లాంటి మాయ మాటలు చెప్పి జనానికి మసిపు ఇవ్వకండి. అయ్యో అమ్మాయి వచ్చిపోయింది బాబు, మీరేమన్నా అన్నారేమో పోయింది కావాలనుకుంటున్నా నేను. నేను చూడలేదే. మీరు చూడలేదా? సరే నేను పిలుస్తాను, మళ్ళీ పిలుస్తాను అన్నాడు. మెరుపు తగిలినట్టుగా ఉంటే అదే మెరుపు తెగలాగా వచ్చిపోయింది. అవును ఆయన. తొందరగా భయపడాల్సిన పని ఏముంది? నువ్వు భయపడాల్సిన పని అసలు లేదమ్మా. ఎందుకే నువ్వు భయపడతావు? వీళ్ళయ్యే నన్నేం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడే? కన్న తల్లి చెప్తున్నాను, నా మాట నువ్వు రామ్మా. మయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట.